భారత్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. భారత్తో పాటు 60 దేశాలపై అదనపు సుంకాలు విధించే దిశగా అడుగులు వేస్తోంది. భారత్కు 12.5% అడిషనల్ టారిఫ్ విధించాలనే ప్రతిపాదన పెట్టింది. మరి భారత్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇవాల్టితో ముగిసే ట్రేడ్ డీల్ చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తుందా? భారత్కు అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. భారత్లో తయారయ్యే దుస్తులు, ఇటుకలు, తివాచీలు, పాదరక్షలు, బాణసంచా లాంటి చేతి వృత్తుల ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచేందుకు రెడీ అవుతోంది. మన దేశం నుంచి దిగుమతయ్యే ఈ వస్తువులతో తమ దేశంలోని చేతి వృత్తుల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. భారత్ సహా 60 దేశాలపై ఫోర్స్డ్ లేబర్ తయారీ వస్తువులపై భారీగా సుంకాలను విధించాలని అమెరికా భావిస్తోంది. 60 దేశాలపై 12.5% సుంకాన్ని విధించాలని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టీఆర్ ప్రతిపాదించింది. ఫోర్స్డ్ లేబర్ వస్తువుల దిగుమతుల్ని నియంత్రించడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు యుఎస్టీఆర్ ప్రకటించింది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రకటన రావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫోర్స్డ్ లేబర్ తయారు చేస్తున్న వస్తువుల్లో గార్మెంట్స్, ఇటుకలు, తివాచీలు, పాదరక్షలు, బాణసంచా అత్యంత సాధారణమైనవి. ఇవి కాకుండా అల్యూమినియం, సోలార్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు కూడా ఈ లిస్టులోకి వస్తున్నాయి. అయితే ఈ టారిఫ్లు వెంటనే అమల్లోకి రావు. ప్రజాభిప్రాయ సేకరణ, విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫోర్స్డ్ లేబర్ టారిఫ్ ప్రతిపాదన అమలైతే భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై కొత్త ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.